లంబసింగి వ్యూ పాయింట్ రెండో వ్యూ పాయింట్కి అయితే మేము పైకి ఎక్కుతున్నాం. అదైతే మీకు కొంచెం కిందనే చెప్పారు, ఫాగ్ కొంచెం తక్కువ ఉంది, వెళ్ళకండి బాగోదని చెప్పారు. సరే చూద్దాం, ఇక్కడ వరకు వచ్చాం కదా, ఎలాగో చూడాలనే ఉద్దేశంతో మనం పైకి ఎక్కాం. పైకి ఎక్కుతున్నాం. ఆ వెళ్ళే మార్గంలో తీసినటువంటి వ్యూస్ అన్నీ కూడా ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాం, చాలా బాగా వచ్చాయి. అక్కడి నుంచి చెరువుల వ్యాన్ వ్యూ పాయింట్ కూడా వెళ్ళొచ్చంట, అక్కడి నుంచి కూడా దారి ఉంది. కానీ చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు అదే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ కేవ్ బాబు బొద్దవరం మోటోలాగర్. ఈరోజు లంబసింగిలో ఉన్నటువంటి సెకండ్ వ్యూ పాయింట్కి అయితే రావడం జరిగింది. అది మీకు చూపించరాననే ఉద్దేశంతో. ఇక్కడ మంచు అయితే చాలా ఎక్కువ పడ్డది, కాకపోతే ఎండ రాలేదు. ఎండ రాకపోవడం వల్ల మాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. కానీ మీరు కానీ వస్తే మాత్రం కంపల్సరీగా ఎండ వచ్చే టైంలో మాత్రం రండి, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. అదే ఆ వ్యూ పాయింట్ మొత్తం. చెరువుల వ్యానం వ్యూ పాయింట్ కంటే ఈ వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా దగ్గర. ఇదైతే మాత్రం మీరు చాలా తొందరగా చేరుకోవచ్చు ఇక్కడికి. కానీ ఈరోజు బాగాలేదు, ప్రతిరోజు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈరోజే బాగాలేదు, ప్రతిరోజు బాగానే ఉందంట. ఎండ రాకపోవడం వల్ల బాగాలేదు, కానీ మంచి అయితే బాగుంది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంది. మీరు రండి తప్పకుండా. అదంతా కూడా మొత్తం యూట్యూబ్లో పెడతాను, నేను మొత్తం షూట్ చేశాను. ఇక్కడి నుంచి కూడా చెరువుల వ్యాన్ వ్యూ పాయింట్కి అయితే మనం వెళ్ళొచ్చు. దారి 2 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడి నుంచి అయితే మాత్రం 2 కిలోమీటర్స్ వెళ్తే మనం చెరువుల వ్యాన్ వ్యూ పాయింట్ కూడా మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు. సేమ్ ప్లేస్కి వెళ్తాం. అక్కడి నుంచి వెళ్ళొచ్చా? అలాగా అదేలా సరే పద చూద్దాం, అక్కడికి వెళ్ళినా ఉంటుందా పద. సరే 20 రూపీసా బాబు? ఓన్లీ లైట్లు అది అరేంజ్ చేశారు బాగా. అది వెళ్తాం ఇంకా. మా అబ్బా చూసి అప్పుడే కాలు పీకుతున్నాయి. వీడియో తీస్తున్నాను. బుధవారం కొండ వ్యూ పాయింట్. ఏం కాదులే మాత్రం. లంబసింగిలో రెండో వ్యూ పాయింట్. వెళ్ళే దారిది. మా వాడైతే పరిగెడతాడా కొండ మీద పరుగు. ఓకే, ఇక్కడ మార్గం మధ్యలో మనకు స్నాక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ ఇక్కడ మధ్య మధ్యలో రెండు మూడు షాపులు అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి. మనకు కావాలితే అవి తీసుకోవచ్చు. చూసారు కదా, గ్లూకోజ్, టాటా గ్లూకోజ్ కూడా ఉన్నాయి, ఎనర్జీ గురించి. కాకపోతే ఈ వే అయితే దగ్గరే. మనం చెరువుల వ్యాన్ వ్యూ పాయింట్కి అయితే చాలా దూరం నడాలి, కానీ ఈ వ్యూ పాయింట్ అయితే చాలా దగ్గర. మనం కొంచెం దగ్గరలోకి అయితే వస్తాం. బై వాక్ అయితే బాగుంటుంది, పర్వాలేదు. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది, దగ్గరలో ఉంది, మంచి వ్యూ పాయింట్ కాబట్టి రండి, చూడండి, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. ఈ వే అయితే చాలా దగ్గరగా ఉంది, బై వాక్ వెళ్ళొచ్చు. చెరువుల వ్యాన్ వ్యూ పాయింట్ కంటే ఈ వ్యూ పాయింట్ అయితే చాలా దగ్గరగా ఉంది, చూడొచ్చు. పెద్దగా కాళ్ళు అది కొంచెం నొప్పి రావట్లేదు, దగ్గరలోకి వస్తాం. రండి, చూడండి, చూసి ఆనందించండి.
ఇక్కడైతే చీకులు ఉన్నాయి. చీకులు బాగా కాలుస్తున్నారు. 30 రూపీస్ ఆ చీకులు చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ పక్కన మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి, టీ దొరుకుతుంది, వాటర్ బాల్స్ ఉంటాయి. చాలా అన్ని రకాలు ఇక్కడ పైన అన్ని తక్కువ రేట్లకే పర్వాలేదు కొనుక్కోవచ్చు. చూసారు కదా, అన్నీ దొరుకుతాయి. అది ప్లేస్ మొత్తం ఫోటోషూట్కి అయితే మాత్రం చాలా అనువైన ప్లేస్ ఇది. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ రావచ్చు. చాలా జనం వస్తున్నారు. ఒకరోజు రావాలి, చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం నర్సీపట్నం దగ్గరలో ఇది ఒక మంచి స్పాట్. ఇది లంబసింగ్ రెండో వ్యూ పాయింట్. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి చెరువుల వ్యాను, అదే హైలైట్. ఇక్కడ ఇంక ఈ రెండో వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. రండి, చూసి ఆనందించండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఇంకా మీరు కొంచెం ఖాళీ ఉండినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఈ చెట్ల దగ్గర అయితే మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ ప్లేస్లు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ప్లేస్ కూడా చాలా విశాలవంతమైన ప్లేస్. ఇది చాలా బాగుంది. చూసారు కదా ఈవిడ ఎంత ఆనందపడుతుందో. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మంచి ఫొటోస్ తీసుకున్నారు. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాబు ఇక్కడ ఉన్న సట్లో వెళ్ళిపోవచ్చాక చూశారు కదా లొకేషను ఎంత బాగుందో. మీరు రండి, చూడండి, చూసి ఆనందించండి. 10 మందికి కూడా షేర్ చేయండి నా వీడియో. ఎందుకంటే లంబసింగి రెండో వ్యూ పాయింట్ చాలా అందమైన వ్యూ పాయింట్. మీరు తప్పకుండా చూడాలి. ఇక్కడైతే మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం ఫాగ్ బాగా ఎక్కువ వేయలేదు, ఎండ రాలేదంతే. కానీ ఫాగ్ అయితే మాత్రం వచ్చింది. తప్పకుండా రండి. నేను తిరుగు మళ్ళీ కిందకి వెళ్తున్నాం. కింద నుంచి మళ్ళీ మేము మా ఫ్రెండ్ వచ్చాడు కదా, వాడికి చూపించడానికి మళ్ళీ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా తీసుకెళ్ళాలి. ఎదర తాజంగలో టిఫిన్ చేసి బయలుదేరుతాం. చూసారు కదా లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు రండి, చూడండి, చూసి ఆనందించండి. ఈ దారి అయితే చాలా చాలా దగ్గరే, చాలా సింపుల్. వెళ్ళే మార్గం మధ్యలో కాఫీ గింజలు ఇవి కూడా చూడొచ్చు మీరు. ఎందుకంటే ఇలాంటివంటి ప్రకృతి సౌందర్యం అంతా కూడా చూసుకుంటూ కొండ మీద ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళి వ్యూ పాయింట్ చూసి రావచ్చు. చూసారు కదా, ఈ దగ్గరలోనే మనకి ఇప్పుడు కుర్రాళ్ళకే ఎక్కుతున్నారు మన వాళ్ళు. అది ఎక్కడికి ఎంత దూరం అని అడుగుతున్నారు. మనవాడు దగ్గరే వస్తామని చెప్పారు. ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి చెట్లు. స్ట్రాబెర్రీ పాదులు అనమాట అవి, చిన్న చిన్న మొక్కలు. అక్కడ కూడా మీకు తీసుకెళ్తాను. కిందకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళి మీకు మొత్తం అంతా చూపిస్తాను. స్ట్రాబెర్రీస్ కూడా స్ట్రాబెర్రీస్ చూసారు కదా, కనిపిస్తున్నాయి కదా.
కొంచెం రెండగా పచ్చగా. ఎస్, స్ట్రాబెర్రీ ఫ్లవర్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్న 100 రూపాయలు బాక్స్ కొనుక్కొని మనం టేస్ట్ చేయొచ్చు. ఇక్కడైతే మాత్రం కొన్ని ఫొటోస్ షూట్స్ చేసుకున్నాం. అక్కడ కనిపించేదే కాటేజ్ మొత్తం, ప్రభుత్వం అని అనుకుంటాను కాటేజ్ మొత్తం అది. ఇక్కడ చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు చాలా వేశారు. ఇక్కడ కొన్ని పళ్ళ పాదులు కూడా ఉన్నాయి. ఏదో కానీ దాని పేరు ఐడియా గుర్తు రావట్లేదు. మా వాడైతే మాత్రం ఎక్కడైనా సరే ఫొటోస్ తీయమంటున్నారు. చూసారు కదా, స్ట్రాబెర్రీస్ మాత్రం చాలా ఎక్కువగా అతనే. ఈ మొక్కలు అయితే మాత్రం మనకి ప్లాంట్లు కూడా చిన్న కుండీలాగా వేసి అందులో కూడా మనకి వేసిస్తారు. ఇంటి దగ్గర పెంచుకోవచ్చు కావాలితే. ఇక్కడ అమ్ముతారు, వాటి కాస్ట్ వేరేగా ఉంటుంది. నిజంగా పండిన దాంట్లో మనం స్ట్రాబెర్రీస్ తీసుకొని కోసుకొని మనం అప్పుడప్పుడు కోసుకొని తిని అంటే చాలా ఇష్టపడతారు కదా జనాలు. దాని గురించి ఇక్కడికైతే మాత్రం మీకు అనుభూతి అయితే కలుగుతుంది. మీరే స్వయంగా కోసుకోవచ్చు, మీకు నచ్చిన కాయ కోసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఎస్, లొకేషన్ అయితే మాత్రం చాలా. ఇక చూసారు, ఇవి ఒక్కొక్క కాయ 150 రూపీస్ అంతా కానీ చెప్పాడు. వీటి పేరు అదే కానీ నాకు ఐడియా లేదు. మీకు ఇది మాత్రం తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో పెట్టండి. చూసారు కదా, క్యారెట్ కూడా అమ్ముతున్నారు అన్నీ. ఇక చూసారా, స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు. ఆ ప్యాకెట్ 100 రూపీస్. ఎస్, స్ట్రాబెర్రీస్ చాలా బాగున్నాయి. లాంటిది వేరే దగ్గర ఒక దగ్గర ఉంది, లోతుగడ జంక్షన్ దగ్గరలో ఒక రూట్లో వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక దగ్గర ఉంది. చూసారు కదా, నేను 100 రూపాయలు చెప్పాను కదా ఆ కాయలు అనమాట. ఇవి పెద్ద కాయలు అయితే వేరే రేటు. ఇవి ఎందుకో తినేవే ఇవి, కానీ అంటే పేరు నాకు ఐడియా లేదు ఖచ్చితంగా. ఇవన్నీ చూపించే మార్గం అయితే నేను చేస్తున్నాను. నా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. లంబసింగ్ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రాబెర్రీస్ ప్లాంట్స్ అయితే మాత్రం మీరు చూడండి, చూసి ఆనందించండి. చాలా దగ్గరే లంబసింగ్ వ్యూ పాయింట్ నుంచి కొంచెం కింద దిగిన తర్వాత పక్కనే స్కూల్ ఉంటుంది. హై స్కూల్ పక్క నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. బై వాక్ కూడా వెళ్ళొచ్చు, అది బండి మీద కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది, మంచి లొకేషను. మీరు ఫొటోస్ చేసుకొచ్చి ఎవరు ఏమంటారు. చూసారు కదా, కాయ చాలా పెద్ద కాయ అనమాట ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.